ఇద్దరు సీఎంలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. చంద్రబాబుని చూడగానే రేవంత్ రెడ్డి రియాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే. గతంలో చంద్రబాబు అయితే మరి బాధగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఎంతగా ఇబ్బంది పడ్డారో, చంద్రబాబుని బయటకి తీసుకురాలేక మరి రేవంత్ రెడ్డి కూడా ఎంతగా ఇబ్బంది పడ్డారో మనకు తెలిసిందే. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో అందరూ కూడా మరి తెలుసుకుని షాక్లో ఉన్నారు. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అవడం పట్ల తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వాళ్ళకి సంబంధించి చాలా విషయాలు ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారని, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి పాజిటివ్గా కూడా ఉంటారని తెలుస్తోంది. సో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఏపీకి, తెలంగాణ సీఎంగా అయితే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని తెలుగు రాష్ట్రాలని పదును పెట్టించాలని నిర్ణయించుకున్నారట. చంద్రబాబుని చూడగానే ఆయన్ని ఎంతో చక్కగా గ్రీట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు అందించి కౌగులించుకొని ఆయనకి ఎంతో అద్భుతంగా తన అభిమానాన్ని చాటుకున్నారు రేవంత్. తన గురువుగారు మళ్ళీ అధికారంలోకి రావడం అంటే ఇది చాలా మంచి ఉద్దేశమని, సో నిజంగానే భవిష్యత్తు ఇంకా బంగారుగా ఉంటుందని, ఇప్పటికీ కాదు మరి రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా తెలంగాణకి అలాగే తెలుగు రాష్ట్రాల్లో మనమే సీఎంలుగా ఉండి పరిపాలన కొనసాగించాలని మరి బాగానే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.